3 వారాలు చెప్పట్లేదు. కానీ నాకు కళలో పడ్డా, కానీ దెబ్బలు తగ్గాయి. కానీ దేవుడే నన్ను స్వస్థపరుస్తున్నాడు. కానీ దేవుడే నాకు అన్ని మేలు కళలో చేస్తున్నాడు. కానీ నేను ఆటో అనుకున్నా కానీ తర్వాత రాదు అని తెలివి పెట్టాడు. కానీ తర్వాత వచ్చింది. దేవుడే మాకు మేలు చేశాడు. మాకు ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు. మీ అందరికీ నా వందనాలు. తబిత పట్ల దేవుడు చేసిన గొప్ప కార్యము, దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆ కుటుంబాన్ని దేవుడు ఎల్లప్పుడూ ఆశీర్వదించును గాక. అందరికి వందనాలు. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు. బైబిల్ పట్టణం చదువుతుండగా మీరు కూడా నాతో ఏకీభవించండి. కీర్తనలు 44వ అధ్యాయం 14 నుంచి 20 దాకా. అన్య జనులలో మమ్మును సామెతకు హేతువుగాను ప్రజలు తల ఆడించుటకు కారణముగాను మమ్మును ఉంచి ఉన్నావు. నన్ను నిందించి దూషించు వారి మాటలు వినగా శత్రువుల బట్టి పగ తీర్చుకున్న వారి బట్టి నేను దినమెల్లా నా అవమానమును తలపోలియుచున్నాను. సిగ్గు నా ముఖమునకు కమ్మి ఉన్నది. ఇదంతయు మా మీదికి వచ్చినను మేము నిన్ను మరువలేదు. నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు. మా హృదయము వెనుకలకు మరలిపోలేదు. మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. అయితే నక్కలున్న చోట నీవు మమ్మును బహుగా నలిపి ఉన్నావు. గాఢంధకారము చేత మమ్మును కప్పి ఉన్నావు. మా దేవుని నామమును మేము మరిచి ఉన్న ఎడల అన్ని దేవతల తట్టు మా చేతులు చాపి ఉన్న ఎడల దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించును గాక. ఘనత ప్రభావం నీకే చెల్లును గాక నా ప్రభువా. అయా నీకే స్తుతులు స్తుతులు స్తోత్రములు నాయనా. అయా పరిశుద్ధుడు 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 అని పిలువబడే గొప్ప దేవుడా, నీకు వేలాది కోట్ల స్తుతులు స్తుతులు స్తోత్రములు నాయనా. అయా ఈ కొద్దిపాటి ఆరాధనలో మీరు తోడుగా నీడుగా ఉండి జరిగించండి ప్రభువా. మహిమ ఘనత ప్రభావములు నా ప్రభువా. నా తండ్రి యేసు ప్రేమ ప్రార్థన శాలలో ఉంచమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను మా తండ్రి. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. నా ప్రాణమో మరచిపోలేనయ్యా. నా ప్రాణమో మరచిపోలేనయ్యా. విరచిపోలే
మరచిపోలేనయ్యా నా ప్రాణము నా కరకు విరచిపోలేనయ్యా నా ప్రాణము నా కరకు విరచిపోలేనయ్యా మనసయ్యా
విడచిపోలేదయ్యా విడచిపోలేదయ్యా విడచిపోలేదయ్యా. స్తోత్రం పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన యేసయ్య ఇదిగోనైనా మీ కృప చొప్పున మీరు కాచి కాపుదల చేసినందుకే భద్రపరిచినందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభువ, ఇంతవరకు మీ మేలుతో మా అందరినీ తృప్తిపరిచి ఉన్నావు ప్రభువ. గడిచిన కాలమందు తండ్రి మీరెక్కల మాటను కాచి ఉన్నావు. ఇక ముందు కూడా నైనా మీరు ఎక్కల మాటను కాచి కాపుదల చేయబోతున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువ. ఇదిగో నాయన నేను కొండలలో తిరిగినను లోయలలో తిరిగినను ప్రభువ. నాయన నీ దయగలిగిన దృష్టి మా అందరిపై ఉంచి ప్రభువ. మమ్మల్ని రక్షిస్తున్న విధానాన్ని బట్టి చూస్తే నాయన తండ్రి మమ్మల్ని ఎంతగానో కనికరిస్తున్నామయ్యా. అయ్యా ఇదిగో ప్రభువ, మేము కనికరమునే కోరుకొని ఈ లోకంలోకి వచ్చినావు ప్రభువ. నశించిపోయి నన్ను వెదకి రక్షించుకొనుటకి తండ్రి పరము నుండి భూమికి దిగి వచ్చిన గొప్ప దేవుడు తండ్రి. అయ్యా నేను వేణులతో స్తుతించిన ప్రభు నీ రుణము తీర్చుకోలేము ప్రభు. అయ్యా ఎందుకంటే నైనా మా ప్రాణములను విలువ పెట్టి కొన్నావు ప్రభు. నాయనా విలువైన నీ రక్తంతో మమ్మల్ని కొనబడ్డావు తండ్రి. అందుకే ప్రభు మీరు మీ సొత్తు కాదు, మీరు నా సొత్తు అని మీరు సెలవిస్తున్నారయ్యా. అవును ప్రభు, ఆయన ఈ విషయం మాకు తెలిసినప్పుడు ప్రభు ఎంతో సంతోషభరితమవుతున్నాం తండ్రి. అయ్యా పాపులము అల్పులము నాయనా ఎన్నిక లేని వారము తండ్రి, ఎన్నిక లేని వారము తండ్రి. గడిచిన కాలములు తండ్రి ఇంకను ఏదైనా పాపం చేసి మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను ప్రభు. నాయనా ఇదిగో ప్రభు, ఇంకను నీకును మాకును మధ్యగా ఏదైనా పాపము అడ్డుగోడుగా ఉంటే తండ్రి అటు పాపమును యేసుక్రీస్తు నామములో తండ్రి క్షమించమని అడుగుతున్నాను తండ్రి. క్షమించండి ప్రభు, క్షమించండి ప్రభు. మీ బిడ్డలైన వారి తండ్రి మీరే హక్కును చేర్చుకొని ప్రతి వారికి కావలసిన గొప్ప ఆదరణ మీరు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయగా ప్రభు పేరు మనం చేస్తున్నాను. అందరికీ వందనాలు. యేసుక్రీస్తునామములో వాక్యమయమై ప్రార్థన చేస్తున్న కలుగుతున్నట్టయితే మహాపరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి దయగల ప్రభువ సమాధానకర్తమైన మా ప్రభువ ఇంతవరకు నాయన ప్రార్థన ద్వారా పాట ద్వారా ఆహారం ద్వారా పరిచున్నాం తండ్రి. అయా ముఖ్యమైన ఘటనలు వెళ్తుండగా ప్రభా వస్తున్న నీ శావుకుని ప్రభా నీ శిలువ సాట్లను మరుగుపరుచుకొని నా తండ్రి. అయా సంఘం కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మీరే సిద్ధపరచండి ప్రభా. ఇప్పుడున్న ప్రతి బిడ్డలు ప్రభు నీ స్వాధీనం పరుచుకున్న ప్రభా వాక్యం నీకు చేస్తున్న చీకటి శక్తులు అంధకార శక్తులు దురాత్మ శక్తులు యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం ప్రభా. అయా నీ వాక్యం ప్రకటిస్తుండగా నీ శావుకుడు ప్రభా అయా విరగన చెవులు గ్రహించే మనసును ప్రభా దయచేయమని మా కొరకు ప్రాణం పెట్టిన మీ కుమారుడు మా రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన నిలబడుకుంటున్నాను మా పరలోక తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును మన రక్షకుడును ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన శ్రేష్టమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. కొద్ది నిమిషాలు వాక్యం ధ్యానించుకుందాం. ఈరోజు దేవుని యొక్క వర్తమానము మన మధ్యకి పరిశుద్ధాత్మ దేవుడు తీసుకున్నటువంటి ఈ వర్తమానం అందరం కూడా ఎంతో శ్రద్ధగా మనందరం కూడా వినవాలని ప్రార్థిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం. గడిచిన రాత్రి కాల సమయంలో ప్రభువు మనతో మాట్లాడినట్లుగా ఈరోజు కూడా మనము ధ్యానించుకున్నాం.
రాత్రి చదివే కదా 36. గడిచిన రాత్రి కాలంలో మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పాను. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో ఈరోజు మాట్లాడుతున్నాడు. రాత్రి విజ్ఞాపన ప్రార్థనకి అందరికీ ఆహ్వానం ఉంది. కొందరు వచ్చి ఉన్నారు. మరి ఈ కొంతమందికి కూడా తెలియాలని మరలా ఈ అధ్యాయం తీసుకోవడం జరిగింది. మీరు సిలువ వేసిన ఈ యేసుని, ఎవరు సిలువ వేశారు? రాత్రి ఎవరికి ఎంతమంది ఇచ్చారు విజ్ఞాపన ప్రార్థనకి? 4, 5 వచ్చి ఉన్నారు. మీరు సిలువ వేసిన ఈ యేసుని, ఎవరు సిలువ వేసింది? సిలువ వేసింది ఎవరు? సిలువ వేసింది ఎవరు? యేసు ప్రేమ ప్రార్థనశాలలో ఎంతమంది అయితే ఉన్నారో మనందరం కూడా ఆయన్ని సిలువ వేసిన వారమే. ఎంతమంది ఒప్పుకుంటారు? ఎంతమందిలో ఒప్పుకుంటారు మేము ఆయన్ని సిలువ వేసిన వారమే? సిలువ వేయబడడానికి గల కారణము నేను కూడా అని అందరూ ఒప్పుకోవాలి. ఎందుకంటే ఆయనకి ఆషామాషిక సిలువ ఎవరు వేయలేరు. ఆయన అంటున్నాడు, నాకై నేను ప్రాణం పెట్టితే తప్ప నన్ను ఎవరు చంపనేరలేరు. ఆయనకే ఆయన ప్రాణం పెట్టాలి. కానీ ఇక్కడ లేఖనం ఏమని సెలవిస్తుంది? పరిశుద్ధ గ్రంథం మీరు సిలువ వేసిన అంటుంది. ఏ విషయంలో సిలువ వేశాం అని మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఏ విషయంలో వేసాం సిలువ? చాలామంది వచ్చి మేము ఎప్పుడున్నాం అక్కడ, మేమున్నాము, అసలు అక్కడ సిలువ వేసినప్పుడు మాకేం సంబంధం, మాకు ఎటువంటి సంబంధం లేదని అందరూ అనొచ్చు కదా, అంటారు కదా, మనకేం సంబంధం లేదని అనొచ్చు. కానీ సంబంధం ఉంది. ఎందుకంటే జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తు మన కోసం ఏర్పరచబడిన ఎందు నిమిత్తం? మన పాపముల నిమిత్తం, మన శాపముల నిమిత్తం, మన అపరాధముల నిమిత్తం. అన్నిటికంటే ముఖ్యముగా ఆజ్ఞాతిక్రమమే పాపం. ఎంతమంది పాపం చేయట్లేదు? ఇప్పుడు చెప్పండి. మనం సిలువ వేసే దాంట్లో పాలి భాగస్తులుగా ఉన్నామా లేదా? ఏందాకైతే మేమేమో చాలామంది అన్నారు, తలవుతారు. ఇప్పుడు చెప్పండి, పాలి భాగస్తులుగా ఉన్నామా లేదా సిలువ వేసే విషయంలో? అందరూ పాపులమే. ఆజ్ఞాతిక్రమమే పాపం. అబద్ధం ఆడొద్దని ప్రభువు వారు మనకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మనం అబద్ధం ఆడుతున్నాం. పాపం చేశామా లేదా? దొంగిలించవద్దని ప్రభువు వారు మనకు ఆజ్ఞిస్తున్నాడు. దొంగిలిస్తున్నామా లేదా? ఆజ్ఞాతిక్రమమే పాపం. మోసం చేయదని ప్రభువు వారు మనకు సెలవిస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం? మోసం చేస్తూనే ఉన్నాం. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఈ పాపం వలనే మన ప్రభువుని యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేస్తున్నాడు? సిలువ మోసాడు. ఎవరిని తప్పించడానికి? మనందరినీ తప్పించడానికి. ఎందుకంటే మనం పాపులమైన ప్రభువుని యేసుక్రీస్తు ప్రభువు వారు పాపులకు తండ్రిగా ఈ లోకంలోకి వచ్చినాడు. దేనికి? ప్రాయశ్చిత్తం చేయడానికి, మనందరినీ రక్షించుకోవడానికి, నశించిపోతున్న మనందరినీ వెదకి రక్షించడానికి. పరలోకం నుండి భూలోకములకి ఎందుకు దిగి వచ్చాడంటే మనందరం కూడా రక్షించబడాలనేది ఆయన ఉద్దేశం. నా పిల్లలు చెడు మార్గంలో నడుస్తున్నారు, వ్యసన పరులుగా జీవిస్తున్నారు. వారి హృదయం అంతా కూడా నాకు దూరముగా ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? హృదయం అంతా దూరంగా ఉంది. ప్రభు ఏం కోరుకుంటున్నాడు? మనము ఆదివారం మందిరానికి రావడం కోరుకుంటున్నాడా? మందిరానికి వచ్చిన వారి దగ్గర నుంచి ఏం కోరుతున్నాడు ఆయన? గొప్పగా కానుకలు ఇచ్చే వారిని కోరుకుంటున్నాడా? ఎవరిని కోరుకుంటున్నాడు? విడిగి నలిగిన హృదయం కలిగిన వారిని కోరుకుంటున్నాడు ఆయన. విడిగి నలిగిన హృదయాన్ని ఎవరైతే ప్రభు సన్నిధికి తీసుకొని వస్తారో అట్టి వారిని ఆయన ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాడు. పాపం విషయంలో పశ్చాత్తాపడే హృదయాలు ఆయనకు కావాలి. మందిరంలోకి వచ్చినప్పుడు ఇందు విషయమై ఆయన మన కొరకు సిలువ మోసి ఉన్నాడు. ఈ విషయంలోనే ఆయన మన కొరకు పడరాని శ్రమలు పడ్డాడని మనము బైబిల్ గ్రంథంలో బహు చక్కగా చదువుకుంటూనే ఉంటాం. చదివిన మనమందరం ఏం చేయాలి? గ్రహించాలి. గ్రహింపలేని మనసు దేవునికి ఇష్టం లేదు. గ్రహించాలి.
చదువువాడు గ్రహించాలి, వినువాడు గ్రహించాలని లేఖనం సెలవిస్తుంది ఈ పరిశుద్ధ గ్రంథంలో. కాబట్టి మనము మందిరములకు వచ్చినప్పుడు విరిగి నలిగిన హృదయము కలిగిన వారిని, పశ్చాత్తాపము కలిగిన వారు ఏ విషయంలో, అయ్యా నా పాపముల విషయమై నువ్వు నలగొట్టబడ్డావు ప్రభువా, నా అపరాధముల నిమిత్తమై నువ్వు 1 కొరడ దెబ్బలు కొట్టించుకున్నావు ప్రభువా, నేను చేసిన పాపములే, నా అపరాధముల వలన కదా నీవు శిలువ పొందుకున్నది అని పశ్చాత్తాపం కలిగి ఎంతమంది ఆదివారం దేవుడి సన్నిధికి వస్తున్నారు? అట్టి హృదయం అందరికీ దేవుడు అనుగ్రహిస్తే ఎంతమంది పొందుకుంటున్నారు? పొందుకొని ప్రభు పాదాలు పట్టుకొని పాప క్షమాపణ నిమిత్తమై ఎంతమంది ప్రాధేయపడుతున్నారు ప్రభు పాదాలు పట్టుకొని? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అందుకే మీరు సిలువ వేసిన ఈ యేసుని, యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువ వేసింది మనమే. మనందరము దానిలో పాడి భాగస్థులమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యం వింటున్న అక్కడ ఉన్న ఇజ్రాయేలు ప్రజలు బహు వ్యసన పరులై అన్నారంట. ఎలాగైనారు? బహు వ్యసన పరులై. వాళ్ళు ఏమంటున్నారు? కింద వచ్చిన చదువులు ఒకసారి. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకున్నారంట. హృదయంలో నొచ్చుకున్నారు. ఏ విషయంలో నొచ్చుకున్నారు? ఇప్పుడు మనం చాలా మంది నొచ్చుకున్నాం. నేను ఎందుకు సిలువ వేశాను? ఇక్కడ వీరు కూడా నొచ్చుకుంటున్నారు హృదయంలో. చదవండి. సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువ వేసే దానిలో మేము పాలి భాగస్థులమై ఉన్నామని వినిన వారు, అక్కడున్న ప్రజలు బహు ఏం చదవమని చదవండి. 37. ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, మనందరం కూడా ఇప్పుడు చాలా మంది నొచ్చుకున్నారు హృదయంలో. నేనెందుకు ఉన్నాను సిలువ వేసేటప్పుడు? వారు నొచ్చుకున్నారు. కానీ వారు ఏమంటున్నారంటే, ఆ విషయం విన్న తర్వాత నొచ్చుకున్న హృదయాలతో వాళ్ళు ఏమడుగుతున్నారంటే, అయ్యలారా, సహోదరులారా, ఇప్పుడు మేము ఏమి చేద్దాము అని అడుగుతున్నారు. ఇక్కడ ఎంతమంది అడుగుతున్నారు? నేను సిలువ వేయడానికి గల కారణమైన వాడిని నేనే కదా, ఇప్పుడు నేను ఏమి చేయాలి అని యేసు ప్రేమ ప్రార్థనశాలలో కూర్చున్న యవనస్తులేమి, స్త్రీలేమి ఎంతమంది వచ్చి అడుగుతున్నారు ఇక్కడ. ఇప్పుడు మేమేం చేయాలయ్యా? ఏ విషయంలో మేము ప్రభుని సిలువ వేస్తున్నామని ఎంతమంది తెలుసుకోవాలని ఆశ కలిగి ఉన్నారు. అక్కడ వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా మేము ఏం చేయాలి సహోదరులారా, మాకు తెలియపరచండి. మా కొరకు ఆయన సిలువను పొందుకున్నాడు, వాస్తవమే, దాంట్లో నేను పాలి భాగొస్తున్నాను. కానీ ఇప్పుడు మేము ఏమి చేయాలని వారు అక్కడ అడుగుతున్నారు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రతి ఒక్కరు కూడా గమనించాలి, వాక్యాన్ని గమనించాలి. ఆదివారం మందిరానికి వచ్చి ఒక 2-3 గంటలు మందిరంలో కూర్చొని వెళ్ళిపోతే అది దేవునికి ఇష్టము కాదు. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడు మన విషయమై. మందిర ఆవరణలో ప్రవేశిస్తున్న మనము పరిశుద్ధాత్మ యొక్క వరమును మనకు కావాలని మనం ప్రార్థించినప్పుడు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు సంచరించుతుండగా మనందరం కూడా విరిగి నలిగిన హృదయాన్ని ప్రభు పాదాలకు సమర్పణ చేయాలి. ప్రభువుకు మనల్ని మనం సమర్పణ చేసుకోవాలి. ప్రతి విషయమునందు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. భయము లేని జీవితము, భయము లేని భక్తి దేవునికి ఇష్టము కాదు. అది ఏ భక్తి చేసినా మనము మందిరమునకు వచ్చినప్పుడు మన ప్రవర్తన అంతటిలోనూ దేవుడు సరి చేసుకొని మందిరానికి రమ్మని పిలుస్తున్నాడు. మీ ప్రవర్తన అంతను అలాగే చేసుకొని, మీ కల్మషం అంతా మీ హృదయాలు అలాగే ఉంచుకొని ప్రభు సన్నిధికి మీరు వచ్చినను ఫలితము లేదు. హృదయం మారాలి. హృదయ అంతరమున ప్రతి పాపము కడగబడాలి. క్రీస్తు యేసు రక్తము ఎప్పుడైతే మనపై ప్రోక్షించబడుతుందో అప్పుడు మనము పునీతులమైపోతాం. దేవుని పరిశుద్ధాత్మ శక్తి మన మీద ఆవరిస్తుంది. మనకు కావాల్సిన ప్రతి అవసరత ఆయన తెలుసుకుంటాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనల్ని మనం ప్రభువుకు సమర్పణ చేసుకోవాలి. వారు అడుగుతున్నారు, అయ్యా సహోదరులారా, మేమేం చేయాలని? పాపం నుంచి విడిపించబడడానికి మేమేం చేయాలి? యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందుకోవాలి. యేసయ్య నామాన్ని మనం అంగీకరించాలని అక్కడ వాళ్ళు చెప్తున్నారు. ప్రియ సహోదరులారా, చదవండి 39. పేతురు అక్కడ అంటున్నాడు,
వాళ్ళు అడిగిన దానికి సమాధానం ఏం చెప్తున్నాడంటే, మీరు మారు మనసు పొంది పాప పాప క్షమాపణ క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇక్కడ యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుకుంటే మనకు ఒక వరము వస్తుందంట. ఏం వరం? 10 కోట్ల ఆస్తి వస్తుందా? మంచి కార్లు వస్తాయా? కాదు. ఏమొస్తుంది? పరిశుద్ధాత్మ అనే వరం. మనకు వరాన్ని ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆయన చెప్పిన మాట ఏమిటంటే, నేను ఈ లోకమును విడిచి వెళుతున్నాను, మీకు ఆదరణకర్తగా వేరొక ఆత్మను దేవుడు మీ యొద్దకు పంపిస్తాడు. నేను ప్రార్థిస్తాను, నేను విజ్ఞాపన చేస్తాను, మీ కొరకు ఆదరణకర్తను మీ దగ్గరకు పంపిస్తానని యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన ఈ లోకంలో సువార్త చెప్తున్నప్పుడు 3.5 సంవత్సరం సువార్త చెప్తున్నప్పుడు ఒక ఆజ్ఞ ఇచ్చిపోయాడు, ఒక వరముని ఇచ్చిపోయాడు. ఆ వరమే ఇక్కడ అపోస్తులైన వారు ప్రకటిస్తున్నారు. మరలా మీరు పరిశుద్ధాత్మని వరమును పొందుకుంటారు. ఎంతమంది పరిశుద్ధాత్మని వరమును పొందుకోవాలని ఆశపడుతున్నారు? దేవుని యొక్క వర్తమానం వినిన తర్వాత, దేవుని యొక్క ఉద్దేశాలు బయలుపరిచిన తర్వాత, యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుకొని నేను రక్షించబడాలి అని అడగాలి. సేవకులు మీద ఎదుట పడినప్పుడు, అయ్యా ఇదిగో నేను ఈ రోజున ఈ స్థితిలో ఉన్నాను, ఈ పరిస్థితిలో ఉన్నాను, నేను తెలుసో తెలియక కొన్ని దేవునికి విరోధముగా అపరాధములు చేస్తున్నాను, నేనేం చేసి నా ప్రభు సన్నిధికి రావాలయ్యా అని చెప్పేసి అడగగలిగిన మనసు రావాలని లేఖనాలు సెలవిస్తున్నాయి. మరి పరిశుద్ధాత్మ వరమును మనం పొందుకోవాలని ఆసక్తి కలిగిన వారందరూ కూడా యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుకొని ఇంకను ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తున్న వారు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము పరిశుద్ధాత్మని వరమును పోగొట్టుకుంటున్నాం. దేవుని యొక్క ఉద్దేశాన్ని మన జీవితంలో నెరవేర్చనీయకుండా మనం మన జీవితాలని నాశనం చేసుకుంటున్నాం. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరు, బాప్తిసం పొందుకున్న వాళ్ళు అలాగే ఉన్నారు, పొందుకున్న వాళ్ళు కూడా అటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు. ఈ రెండు దేవునికి ఇష్టం కాదు. ఇష్టమన్న వాళ్ళందరూ చప్పట్లు ప్రభు నామమున మహిమపరచండి. ఇష్టమే కదా? మారు మనసు లేకుండా జీవించడం దేవునికి ఇష్టమే, నిజమే. ఆ జీవితాలే మనం జీవిస్తున్నాం, ఆ బ్రతికినే మనం బ్రతుకుతున్నాం. ఇంకెంత కాలము మనం బ్రతుకుతాం? మన కోసం ఈ లోకంలో దేవుడు మన కోసం ఈ భూమి మీద అనేకమైన వరములను మన కోసం ఉంచి ఉంటే మనం మాత్రం ఏం చేస్తున్నాం? విరిగి నలిగిన హృదయాలు ప్రభువుకు సమర్పించుకోకుండా మనమే సొంతగా ఆలోచన చేసుకుంటున్నాం, సొంత జీవితాలు జీవిస్తున్నాం. ప్రభువుకు మనము ఆయన అధికారానికి లోపడలేదు. వాక్యం ఏమి సెలవిస్తుందంటే, మీరు ఆయనకి అధికారానికి లోపడాలి. మొట్టమొదట దేవుని అధికారం ఒకటి ఉన్నది ఈ లోకంలో, ఆయన అధికారానికి మనం లోపడాలి. ఆయన అధికారానికి మనం లోపడకుండా మనం ఎంత ప్రార్థన చేసినా వ్యర్థమే వ్యర్థమే వ్యర్థమే. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు 12 మంది శిష్యులకి సెలవిస్తున్నాడు, వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. ముత్యం వంటి వాక్యం, అక్షరాలు, దేవుని నోటి నుంచి ప్రతి అక్షరం కూడా ముత్యముల వంటివి. వాటి విలువ మనకు తెలిసి ఉండాలని ప్రభు వారు మనకు సెలవిస్తున్నాడు. ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, చాలా ప్రాముఖ్యం. ఆయన మాటలు ఆనిముత్యములవి. మనం పాటలు పాడుతున్నాం, చుంటెత్తేనే ధారల కన్నా మధురమైన అయ్యా నీ మాట కానీ. మరి ఆ చుంటెత్తేనే ధారను మనందరం కూడా మరి మనం తిన్నప్పుడు చాలా సంతోషపడతాం, బాగా టేస్ట్గా ఉన్నాయి. అంతకంటే మధురమైన మాటలు ఈ మాటలు. ఈ మాటలు మనల్ని జీవింపజేస్తాయి, బ్రతికింపజేస్తాయి. ప్రతి ఒక్కరూ గమనించాలి. మనకు 2 దారులు ఉన్నాయి. 2 దారులు ఉన్నాయి. ఒకటి పరలోకం, రెండోది నరకం. ఈ రెండిట్లో ఏది కావాలో కోరుకొని లేఖనాలు సెలవిస్తున్నాయి. మరి మనం అందరం పాట పాడుతున్నాం ఇప్పుడు దేవునికి స్తోత్రం. 2 దారులు, ఏ దారి కావాలో మానవా, 2 దారులు, ఏ దారి కావాలో మానవా, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం. పరలోకం కావాలో పాతాళం కావాలో, పరలోకం కావాలో పాతాళం కావాలో,
తెలుసుకో మానవా, తెలుసుకో మానవా, రెండే రెండు దారులు, రెండే రెండే దారులు. మరి ఇప్పుడు మనకి ఏ దారి కావాలి? పరలోకం కావాలంటే మనం ఏం చేయాలి? నిజంగా పరలోకం పోదామా? నిజంగా పరలోకం కోరుకునే వాళ్ళు ఉన్నారా? ఎంతమంది? చూడాలి. నేను ఇప్పుడు పరలోకం చేరాలనుకునేవాళ్ళు నిజంగా నిజంగా అబద్ధం చెప్పకూడదు. దేవుడు చూస్తున్నాడు, ప్రతి చేతిని చూస్తున్నాడు, ఎత్తిన ప్రతి చేతిని ఆయన గమనిస్తున్నాడు. పరలోకం చేరాలి. ఇది ఎవరి ఆశ? ఇది ఎవరి ఉద్దేశం? దేవుని ఉద్దేశం. ఇది మనుషుల ఉద్దేశం కాదు. నీవు నేను పరలోకం చేరాలనుకుంటే చేరలేము, కానీ మన మార్గాలు మార్చుకుంటే మనం పరలోకం చేస్తాం. ఎంతమందికి తెలిసే సత్యం? మన ప్రవర్తన మార్చుకుంటే మనం పరలోకం చేస్తాం. మన ముందు రెండు దారులు పెట్టున్నాడు ఈ రోజున. మరి ఈ రెండు దారులలో ఏ దారి కావాలో? యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుకొని పరలోకం దారికి వెళ్దామా? మన హృదయ అంతరంగంలో మార్చుకొని పరలోక మార్గాన్ని ఎంచుకుందామా? మన నడవడికని మార్చుకొని పరలోక మార్గానికి వెళ్దామా? లేదు, మా పాత రోత జీవితంలో మేము ఇలాగే బ్రతికి మేము ఇలా జీవించి ఇలా నరకానికి వెళ్తామా అని నిర్ణయించుకోమని వాక్యం మన ముందు రెండు మార్గాన్ని పెట్టింది. ఇరుగు మార్గంలో ప్రవేశించుడి అంటుంది. ఇరుగు మార్గంలో ప్రవేశిస్తే ఏం జరుగుతుంది? విశాలత ఉంటుంది. ఇరుగు మార్గం అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మార్గము ఇరుగు మార్గము. ఈ మార్గంలో ప్రవేశించిన వాడు పరలోకం. విశాలత అంటే పరలోకం. ఈ లోకమైన మార్గం ఒకటి ఉంది, ఇంకో రెండో మార్గం విశాలత ఉంది ఒకటి. ఈ విశాలతలో ప్రవేశించిన వారు ఎక్కడికి వెళ్తారు? ఇరుకులోకి వెళ్తారు. ఇప్పుడు ఈ లోకంలో జీవిస్తున్న మనందరికి కూడా యేసు క్రీస్తు వారి యొక్క మార్గంలో నడవాలంటే ఆ మార్గము ఇరుకు మార్గంగానే ఉంటుంది. బాధలు, కష్టం, ప్రార్థనలో కూర్చోవాలంటే కష్టం, మందిరానికి రావాలంటే కష్టం, బాధ, వేదన, ఆవేదన. అయ్యో మందిరానికి పోవాలి. మందిరానికి వెళ్తే ఇరుకు మార్గమే, కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎందుకంటే మన యజమానుడు ఒప్పుకోడు. మన యజమానుడు ఒప్పుకోడు, పోనివాడు. ఎవరాడు? సైతానుడు పోనివాడు. ఎందుకంటే వాడు ఈ ఇరుకు మార్గంలో ఎప్పుడు వస్తారో వీళ్ళు, ఎప్పుడు విశాలతలోకి వెళ్ళిపోతారని వాడు అక్కడే కాచుకుంటాడు రోడ్లోని. ఎవరు ఎక్కడికి పోనివాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మనకి వరముగా ఇచ్చాడు. ప్రతి విషయంలో మనకు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయ తలంపులు తడుతూనే ఉంటాడు. ప్రతిరోజు మనం నడుస్తున్న ప్రతి అడుగును గమనిస్తూ, నా కుమారుడా, నా కుమార్తె, నీ వెలుచున్న మార్గం కరెక్ట్ కాదని నీ హృదయ తలంపులని తలుపును తట్టుచూ ఉంటుంది. ఈ వరమును మనం పొందుకోవాలి. ప్రతి వారికి ఈ హృదయ తలంపులో ఒక ఆలోచన కలుగుతుంది. ఒక పాపం చేసేటప్పుడు కానీ, దేవుడికి విరోధంగా తప్పు చేస్తున్నప్పుడు కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఆలోచన కలిగిస్తుంటాడు. అమ్మా, నువ్వు పాపం చేస్తున్నావు, అయ్యా నువ్వు పాపం చేస్తున్నావు, నీ కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభుల వారిని నువ్వు విడిచిపెట్టావు, మర్చిపోయి ఉన్నావు, ఇది నువ్వు చేస్తున్నది తప్పని పరిశుద్ధాత్మని హృదయాంతరంలో తప్పించున్నప్పుడు మనం ఏం చేయాలి? ఆ మార్గం నుండి తప్పించుకోవాలి. ఆ మార్గం నుంచి మనం ఎప్పుడైతే తప్పించుకుంటామో ప్రభు యొక్క మార్గంలోకి మనం వస్తే విశాలతలేకపోతాం, పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము మందిరానికి వెళుతున్నప్పుడు కానీ, మన గృహంలో ఉన్నప్పుడు కానీ, ప్రతి రోజు కూడా మనం ఏం చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి, పోయిన వారం అందరికీ ప్రకటన చేశామనుకుంటా, అందరూ కూడా అందరి ఇళ్లలో గృహ కూడికలు ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి కుటుంబంలో ప్రతిరోజు. ఎందుకంటే అపోస్తులు మనకు నేర్పించింది ఏంటంటే, ప్రతి ఇంట రొట్టె విరుచుట లేదు, ప్రతి ఇంట రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయడం ఎందును వాళ్ళు ఎడతెగగా ఉన్నారు. పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారు. వాళ్ళు నడవలసిన మార్గాల వరకు పరిశుద్ధాత్మ తెలియజేస్తుంది. వరాన్ని వాళ్ళు పొందుకుంటున్నారు. అందుకే అపోస్తులు ఏమంటున్నారు? మేము క్రీస్తును పోలి నడిచామయ్యా, మీరు మమ్మల్ని పోలి నడవండి, మా బోధ యందు మీరు నిలిచి ఉండండి. పరిశుద్ధాత్మ మీకు సహవస్తంగా ఉంటాడు, ప్రతి విషయం మీకు తెలియపరుస్తూనే ఉంటాడని లేఖనాలు మన ద్వారా మనకు దేవుడు బయలుపరుస్తుంటే మనం మాత్రం నిర్లక్ష్యంగానే ఉంటున్నాం. కర్మేలు ప్రార్థన, ప్రతి గురువారం కర్మేలు ప్రార్థన జరుగుతుంది, ప్రతి శనివారం విజ్ఞాపన ప్రార్థన జరుగుతుంది.
మరి ప్రతి ఆదివారం కూడా మందిరంలో ప్రార్థన జరుగుతుంది. ప్రతి ఉదయకాల సమయంలో 5 గంటల నుంచి 6 గంటల దాకా ప్రార్థన జరుగుతూనే ఉంది కాల్ కాన్ఫరెన్స్లలో. కానీ ఒక్కరికంటే ఒక్కరికి కూడా భయం లేదు. ఉదయకాల సమయంలో మొబైల్స్ ఆన్ చేసి నిద్రపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు హాజరు కాని వాళ్ళే చాలా మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నేను ఎందుకు స్తోత్రం అంటున్నా అంటే, మాకు నేర్పించిన పాస్టర్ గారు మాకు ఒకటే నేర్పించాడు, జరిగినను దేవునికి స్తోత్రం, జరగకపోయినను దేవునికి స్తోత్రం అని అంటున్నాడు. కాబట్టి నిద్రపోయే వాళ్ళందరూ కూడా దేవునికి స్తోత్రం. ఎందుకంటే వాక్యాన్ని మిస్ అయిపోతున్నారు, దేవుని యొక్క వాగ్దానాలను మిస్ అయిపోతున్నారు. చాలా మంది కూడా అలసిపోతున్నారు. ఏ విషయంలో? ప్రార్థన విషయంలో అలసిపోతున్నారు. నాకు ఒకసారి అనుకుంటే నాకు చాలా బాధ వేస్తుంది. ఒక 1000 రూపాయలకు ఉన్న విలువ యేసయ్య ప్రార్థనకు లేదు తెలుసా మీకు? ఒక రోజు కూలికి ఉన్న విలువ యేసయ్యకు లేకుండా పోయింది ఈ లోకంలో. దానికోసం ఎంతైనా కష్టపడతాం, కానీ దేవుని మందిరానికి వచ్చి దేవుని పనిలో పాలిభాగస్తులమై దేవుని మహిమపరిచే విషయంలో మాత్రం అలసిపోతాము, సొలసిపోతాము. వెనుక ఉండదు, ప్రార్థనలో ఉండవు. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రేమ ప్రార్థనశాల ద్వారా ప్రభువు మనకు బయలుపరుస్తున్నటువంటి ఇటువంటి గొప్ప గొప్ప కార్యములను ఆయన పరిశుద్ధాత్మ వరంతో మనకు అనుగ్రహిస్తున్నప్పుడు మనందరం కూడా పాలిభాగస్తులమై దేవుని మహిమార్థమై మన జీవితాలు కట్టుకోవడానికి దేవుని సన్నిధిని కనిపెట్టుకుందామని మీ అందరికీ మనవి చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ వీరు అడిగినట్లుగా ప్రతి ఒక్కరు కూడా ఇశ్రాయేలు ప్రజలు అడిగినట్లు సహోదరులను మేమేమి చేయగలను అని ప్రతి ఒక్కరికి ఆ ఆలోచన కలిగి పరిశుద్ధాత్మని వరమును మనం పొందుకొని దేవుని సన్నిధిని కనిపెట్టుకొని నిత్య రాజ్యంలో మనందరం వారసులం అవ్వాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకంటే యోహాను సువార్త 1:12 కూడా రాసినట్లుగా తన్ను ఎందరు అంగీకరించుతురో, ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువారిని ఎందరు అంగీకరించుతూ వారందరికీ కూడా దేవుని కుమారులను కుమార్తెలు అవడానికి అధికారం అనుగ్రహించాను అని లేఖన భాగంలో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చదువుకోండి. అవును, నేను యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించాను. అదే వాళ్ళు ఒప్పుకోమంటున్నారు. అందరూ అంతటా బాప్తిసం పొందాలి, రక్షణ పొందాలి, దేవుని మహిమను కనుగొనాలి ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇంతవరకు మనం ఎలా జీవించాము, ఎలా బ్రతికాము అనేది ముఖ్యం కాదు. కానీ ఇక్కడి నుంచి మనం ఎలా బ్రతకబోతున్నాం, మన అడుగులు ఎలా పడుతున్నాయి, 2 మార్గాలు మనకు చూపించాడు. ఈ 2 మార్గాల్లో ఏ మార్గంలోకి మన అడుగు పడుతుందో మనల్ని మనం పరిశీలన చేసుకుని ప్రతి నిమిషం కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పాదాలు పట్టుకొని మన పాపాల నిమిత్తమై, శాపాల నిమిత్తమై, మన అపరాధం నిమిత్తమై క్షమించమని ప్రార్థన చేసి ప్రతి ఒక్కరు కూడా ప్రభు యొక్క ఉద్దేశంలో మన పట్ల నెరవేర్చడానికి, ఆయన చిత్తం మన పట్ల నెరవేర్చడానికి మనం ఆయనకు అవకాశం ఇచ్చినట్లయితే మన ఈ జీవితాలు బాగా మంచిగా కట్టబడతాయి. ఆయన మాటలు ఎవరైతే వింటారో బండ మీద పునాది వేసుకొని బుద్ధిమంతులు పోలిన ఇల్లు కట్టుకున్న వాడు వాళ్ళు ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు వాక్యాన్ని అంగీకరించాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ మనం చేసుకుంటూ దేవుడి కొద్ది మాటల్ని మనందరికీ తీసుకొచ్చి మన బ్రతుకులు కట్టడానికి, మన జీవితాన్ని నిలబెట్టడానికి పరిశుద్ధాత్మ యొక్క సాహసం మనకు సహాయం చేసినందుకు మరొకసారి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యాన్ని ముగించుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కానుకల సమయం. మరి మందిర యొక్క పరిచర్య నిమిత్తమై మీ విలువైన కానుకలు ఎత్తబడతాయి. కాబట్టి కానుకలు పరిచారకులను ఎత్తకొచ్చునగా ఈ ప్రేమపూర్వకమైన కృతజ్ఞత కానుకలను సమర్పించి ప్రభు యొక్క ఉద్దేశాలకు సహకరించవలసిందిగా ప్రభుత్వం మనం చేస్తున్నాం. కానుకల పాట పాడుకుందాం. అలాగే అవసరతలో ఉన్నవారు మీ అవసరతల ప్రార్థన కొరకు చీటీలు రాయమని చెప్పారు. చీటీలు రాసినట్లయితే మా దగ్గరికి పంపించండి. మీ కుటుంబ అవసరతల కోసం అన్ని విషయాల గురించి ప్రార్థించడం జరుగుతుంది. నీకిచ్చిన
దేశపుత్రుని నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా దేశపుత్రుని నీకిచ్చిన చాలునా వేలాది దూడలనా వేలాది పొట్టేలనా దూడలనా వేలాది పొట్టేలనా మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిల్వలో కరుణ చూపి నీ జీవమార్గాన నడిపించును యేసయ్యా కరుణ చూపి నీ జీవమార్గాన నడిపించుము యేసయ్యా వేలాది దూడలనా వేలాది పొట్టేలనా వేలాది దూడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించును. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి దేవునికి స్తోత్రం. ఇంకా ఎవరైనా అవసరతలు ప్రార్థన ఉంటే చెప్పండి. సుందర రకాలు సుందర కొరకు ప్రార్థన. అందుకే చీటీలు రాసుకొని రండి. లేదంటే ఇక్కడికి చెప్తే ఎవరైనా రాస్తారు. మీరు చీటీలు ఇచ్చినట్లయితే ప్రార్థన చేయడానికి త్వరగా టైం అయిపోకుండా బాగుంటుంది. గాలిముట్టి సుందరరావు అలాగే శాంతమ్మ గారి గురించి బంగారు రాజు చీటీలు రాసిస్తూ ఉండండి. ఎత్తబడిన వాక్యం గురించి అలాగే ఎత్తబడిన కానుకల గురించి మన మధ్యలో బ్రదర్ అజయ్ వచ్చి ప్రార్థన చేస్తుండగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. రెండు బ్రదర్ తర్వాత మన మధ్యలో ఉన్న సారు అవసరతల ప్రార్థన గురించి ప్రార్థన చేస్తాడు. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. ఎవరు కళ్ళు తెరిచి చూడద్దు. ప్రతి ఒక్కరు కూడా మోకరించడానికి ప్రయత్నం చేయండి. బయట ఉన్న వాళ్ళు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మీ ప్రార్థన దేవుడు ఆలకించి ఏ ఒక్కరికి స్వస్థత జరిగినా అది దేవుని మహిమార్థమై ఉంటుంది. ఎవరిని కూడా మౌనంగా ఉండొద్దు. ఇక్కడ పేర్లు చెప్పి ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. విత్తబడిన వాక్యం గురించి కానుకల గురించి ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ముఖ్యంగా 2 నిమిషాలు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాము. నేను అడిగిన మన సంఘానికి వస్తున్న విశ్వాసి బంగారాజు ఆపరేషను విజయవంతంగా దేవుడు కార్యం చేశాడు. అటు కృపను బట్టి దేవుడికి గట్టిగా మహిమపడతాం. ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలంటే ఆపరేషన్ జరగక ముందు మన సంఘ గర్భరైన అతను నాకు ఈవినింగ్ సమయంలో ఫోన్ చేసి బంగారాజుకి ఆపరేషన్ చేస్తున్నారు, మనము యేసు ప్రేమ ప్రార్థన సభకి వెళ్ళి ప్రార్థన చేద్దామని అడిగి ఉన్నాడు. నేను అప్పటికే రెడీ అయి ఉండి నా కుమారుడికి ఆరోగ్యం బాగలేకపోతే సింహకొత్తికి బయలుదేరాను. సరే అయ్యగారు మీరు వెళ్ళి ప్రార్థన చేయండి,
నేను ప్రయాణంలో నేను ప్రార్థన చేసుకుంటాను అని చెప్పి వెళ్ళాను. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, ఒక మన సంఘ కాపురైన మన విశ్వాసుల కొరకు, రోగుల కొరకు, సమస్యల నిమిత్తం కొరకు ఆయన అనేక సార్లు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. దేవుడికి ఆయనకి ఇచ్చిన మహాకృపను బట్టి, నిన్న చేసిన ప్రార్థన బట్టి ఈరోజు నిన్న బగారాజ్ ఆపరేషన్ విజయవంతంగా జరిపించాడు. మనం ఏదైనా చేయగలమంటే ఏమి చేయలేము, ఒకటి ప్రార్థన వలన మాత్రమే. అనారోగ్యమైన సరే, సమస్య అయినా సరే, ఏదైనా సరే బలహీనం ఉన్నప్పుడు ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా విషయం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అయితే ప్రేమని దేని బిడ్డలారా, మన సంఘ కాపులు ఇక్కడ సంఘానికి వచ్చి ఒంటరిగా ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి నిమిత్తం కొరకు చేస్తున్నారంటే మన సంఘ నిమిత్తం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అలాగే అనేక మంది సంఘస్థులు విషయంలో ఆయన ప్రసవ వేదన పొందుతున్నాడు. ప్రేమని బిడ్డలారా, ప్రసవ వేదన అంటే మీరు అందరికీ తెలుసు. ప్రేమని బిడ్డలారా, ఆత్మ సంపదల కొరకు ఆయన ప్రయాసపడుతున్నాడు. కానీ మనమైతే ఎలా ఉన్నామంటే ఇంకా లోకసారంగానే మనం జీవిస్తున్నాం. లోకసారంగా జీవిస్తున్నాం. పైకి మనకంటే కనబడకపోయినా చాటున కొన్ని విషయాలు వాళ్ళు మోసపోతున్న విషయం తెలుసుకోవాలి. దేవుడు వెక్కిరింపబడడు. దేవుడు వెక్కిరింపబడతాడా? వెక్కిరింపబడడు. మనము తప్పులు చేసుకుంటున్న మనిషి తెలుసుకోవాలి. ఈరోజు మనము దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. దేని విషయంలో మాట్లాడి ఉన్నాడు? మన క్రియలను బట్టి దేవుడు మాట్లాడి ఉన్నాడు. పిల్లగా దాన్ని బట్టి మనం సరి చేసుకోవాలి. మన జీవితాలు బాగుండాలంటే మన జీవితాలు సరి చేసుకోవాలి. మనము యేసు ప్రేమ ప్రార్థన స్థానంలో వస్తున్న మనం అందరము అనేక మంది కొరకు మనం ప్రార్థన చేయాలి. నిన్ను వాడిని పొరుగు వాడిని ప్రేమించమని లేఖనాలు చదివి వచ్చినట్లుగా మనము అలాగే ప్రేమించగలిగి ఉండాలి. ప్రేమడి బిడ్డరా, నా కంటి ముందు చెప్తున్నాను. ప్రేమడి బిడ్డరా, రక్షణ పొందిన వారే, దేవుని సొంత రక్షకుడని అనిపించుకున్న వారే అటువారు ఈ రోజున దేవుడు మళ్ళీ సెలవు వేస్తూనే ఉన్నాడు. తన క్రియలను బట్టి దేవుడు మళ్ళీ సెలవు వేస్తూనే ఉన్నాడు. జాగ్రత్త, దేవుడు వెక్కిరింపబడడు. మనమే మోసపోతున్న విషయం తెలుసుకోవాలి. పలానా యేసు ప్రేమ ప్రార్థన స్థలాలు కొంతమంది ఇలాగా ప్రవర్తిస్తున్నారని మిమ్మల్ని అనేక సార్లు అడిగి ఉన్నారు. మా దగ్గర సమాధానం లేదు. కానీ దానికి సమాధానం ఇచ్చే దేవుడు నిజమైన దేవుడు, నమ్మదగిన దేవుడు. దేవుడికి స్తోత్రం. గట్టిగా చెప్పలేదు. యథార్థంగా ఉంటాం. దేవుడి విషయంలో నమ్మకమే ఉన్నాం. ప్రేమడి బిడ్డలారా, యేసు ప్రేమ ప్రార్థన స్థలంలో వస్తున్న మనమందరము విశ్వాసం పట్ల గట్టిగా పోరాడదాం. మన సేవకుడు, మన సంఘ కాపు ఎంతైతే మన విషయంలో ప్రయాసపడుతున్నాడో, ప్రార్థన విషయంలో అనేక విషయంలో ఎంతైతే ప్రయాసపడుతున్నామో మనం కూడా ప్రయాసపడతాం. ఆయన సెలవు వేయబడిన యేసుక్రీస్తు ప్రభు వైపు అందరూ వెతుక్కున్నప్పుడు దేవునికి మహిమ కలుగుగాక. ప్రార్థన చేసుకుందాం. మన సంఘంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే బయట ఉన్న వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఇష్టపడిన వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం. ఇష్టపడిన కానుకల గురించి మనం ప్రార్థన చేద్దాం. కళ్ళు వచ్చినట్టయితే ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించాలి. ఆయన ఎంతో గౌరవపదంగా మనము ఇవ్వాలి. ఎందుకంటే నీ దేవుడు సృష్టికర్తనే దేవుడు. ఆ దేవుని పట్ల మన సాగుల పడి ఆయనకి నమస్కారం చేయాలి. కొద్ది నిమిషాలు ఆత్మతోనూ శక్తితో ఆయన ఆరాధించాలి. స్తోత్రమైన స్తోత్రం తండ్రి. పరిశుద్ధులైన ప్రేమ నమ్మకమైన దేవుడు, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభువా, గడిచిన కాలం అంతే నాయన
అయ్యా నీ కృపదార నీ బలసమైన రెక్కల చాటున మమ్మల్ని ఆశ్రయాన్ని కల్పించి మమ్మల్ని సజీవులుగా ఉంచి ప్రభా ఏ అపాయం మా వెతికి రాకుండా దూరపరిచి నీ విలువైన పరిశుద్ధమైన రక్తం చేత మమ్మల్ని కడిగి ఈ దినమున ప్రభా ప్రబుద్ధమైన దినమున ప్రభా మమ్మల్ని నడిపించి నిన్ను స్తుతించటకు గణపరచటకు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న విధానం బట్టి స్తుతులు స్తోత్రాలు. అయ్యా తండ్రి నీ సేవకుడు ద్వారా తండ్రి మీరు మాట్లాడిన ప్రతి మాట నాయన ఇక్కడున్న ప్రతి ఒక్క హృదయంలోనైనా ఫలించు కృపను దయచేయండి. వాక్యం అపవాదుగా ఎత్తుపోకుండా నాయన మీరు కంచి వేయండి. నీ బలమైన రెక్కల చాటున ప్రతి ఒక్కరికి ఆశ్రయం కల్పించాలి. అయ్యా తండ్రి విత్తబడిన వాక్యము మా హృదయములు విత్తబడినైనా నీరు కట్టి ఫలించే కృపను ప్రతి ఒక్కరికి మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. అయ్యా మానవ స్వరమును తండ్రి మరిగించి దేవుడైన పరిశుద్ధాత్మ ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం తండ్రి. ఇప్పటికైనా ప్రభా మా క్రియలను మానుకొని నీ అందరి విశ్వాసముల పట్ల ప్రభా ముందుకు కొనసాగించే కృపను అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభా కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలోనైనా వాళ్ళ కానుకలు హృదయపూర్వకంగా విప్పబడి ఉన్నారు తండ్రి. ఏ నిమిత్తము కొరకు వాళ్ళ కానుకలు విప్పబడి ఉన్నారు తండ్రి. మీ పరిశుద్ధ లేఖనాల ధర్మశాస్త్రము చెప్పబడిన మాటలనైనా వారు జ్ఞాపకం చేసుకొని తండ్రి హృదయపూర్వకంగా తండ్రి వాళ్ళ కానుకలు విప్పి ఉన్నారు తండ్రి. ప్రతి కానుకలు మీరు ఎరిగి ఉన్నారు తండ్రి. తండ్రి ఆ కానుకల నిమిత్తం కొరకు నేను ప్రార్థించుకోకపోనైనా నైనా తండ్రి ఆ కానుకలు ప్రభా 30 దంతులు 60 దంతులు 100 దంతులుగా ఫలించిన ఆయన వాళ్ళ కుటుంబాలు ఆశీర్వాదంగా మార్చి దీవెనకరంగా మార్చి నీ పాదాల చెంతకు చేర్చబడి తండ్రి నీ పరిశుద్ధమైన రక్తం చేత కడిగబడి నీ రెక్కల సాధన తండ్రి ఆశ్రమాన్ని కలిగించి ప్రతి ఒక్కరిని దీవెనకరంగా మార్చమని. అలాగనే ప్రభా దివాలైన ఈ సంఘ కాపురైన మమ్మల్ని ప్రభా ఎంతోగానో ప్రేమించిన ఆయన విశ్వాసుల కొరకు ప్రభా అనేక మంది రోగుల కొరకు ప్రార్థించగానైనా మీరు జై పొందినట్లుగా కృపను అనుగ్రహించినందుకే స్తోత్రమునైనా. అవునా ప్రభా నిన్న దినం నా బంగారాజుకి ఆపరేషన్ చేయించుండగానైనా వారి పక్షాన మీరు ఉన్నారు తండ్రి. వైద్యుడికి పరమ వైద్యుడు మీరు ఉండి ప్రభా అక్కడ గాయాన్ని మొట్టి స్వస్థపరిచి ప్రభా ఆ బిడ్డని సజీవుగా నిలబెట్టినందుకు స్తోత్రమునైనా. ఎంత గొప్ప భాగ్యాన్ని ప్రభా యేసు ప్రేమ ప్రార్థనలు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. అనేక మంది బిడ్డలు ప్రభా ఆత్మతోను సత్యముతోను నిన్ను ఆరాధించున్నారు, నిన్ను స్తుతించి ఉన్నారు ప్రభా. వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడినారు. వాళ్ళు ప్రభా హృదయపూర్వకంగా వాళ్ళ కానుకలు సమర్పించున్నారు. అయ్యా ప్రభా వాటన్నిటిని పరిశోధించి ప్రభా ఎవరి నిమిత్తం వాళ్ళకి ఫలితాలు అందించబోతున్నందుకు ఏ స్తోత్రమునైనా అటు కృపను మా అందరికి దయచేస్తున్నందుకు ప్రభా ఈ కొత్త పాటన ప్రభా ప్రార్థన నీ పాదాల సంతకు చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరూ అలాగే తలవంచినట్లయితే ప్రార్థన చేస్తారు. అందరూ అలాగే తలవంచండి. అవసరత ప్రార్థనలు చేద్దాం. అనారోగ్య సమస్యలతో ఉన్న వారి కొరకు, అలాగే చాలామంది ఇబ్బందులు ఉన్నారు వాళ్ళందరి కొరకు నా మధ్యలో సార్ వచ్చి ప్రార్థన చేస్తారు. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. సరేనా సార్? స్తోత్రం స్తోత్రం నైనా పరిశుద్ధుడా కృపగలిగిన యేసయ్య, స్తోత్రాలు కూడా పూజలు కలిగిన యేసయ్య, స్తోత్రం. మిక్కిలి పరిశుద్ధ దేవా నీ బంగారు పదాలకు వందనాలు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నామే తండ్రి. ఈ ఆగస్టు నెలలో 2వ ఆదివారాన్ని మాకు ఇచ్చి మధ్యాహ్న సమయంలో ప్రభా ఈ యొక్క ఆలయంలో మమ్మల్ని నడిపించిన విధానానికి నీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎంతోమందికి ఈ ధన్యత యోగ్యత లేక మరణానికి చేరువైనారు. అట్టి స్థితి నుంచి మమ్మల్ని కాపాడి ప్రభా మీ సన్నిధిలో మేము సంఘంలో
తండ్రి మేమందరం స్తంభంలో యేసు ప్రేమ ప్రార్థన సేవలో ఇక్కడ ఉంచిన విధానానికి మీరు కురిపించిన మహిమకు మీకు వినలేని కోట్లాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. తండ్రి మేమైతే ఏమి చేయలేము, కానీ తండ్రి ప్రార్థించడమే మాకు నేర్పించండి. ప్రార్థనలోనే ఏదైనా సాధించడం అనే జ్ఞానాన్ని మాకు ఇచ్చిన దేవుడానికి వందనాలు, స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. తండ్రి ఎంతోమంది యేసు ప్రేమ ప్రార్థన సేవకు వచ్చిండగా ప్రతి ఒక్క హృదయం ఎరిగిన దేవుడానికి వందనాలు. వారి యొక్క హృదయ అంతరంగంలో ఏవైతే బాధలు, వేదనలు, రోదనలు, శోధనలు ఉన్నాయో వాటన్నిటినీ మీరు తీసివేయండి, తొలగించండి, త్రొక్కివేయండి. సాతాను క్రియను లయపరచండి. ఎందుకంటే మేము మీ సరళ మార్గంలో, ఇరుకు మార్గంలో ప్రవేశించుటకు, మీ రక్షణ శృంగాన్ని మేము చూడుటకు ప్రభా ఇవన్నీ మాకు అవసరం. తండ్రి ఏది జరిగినను అది సమస్తము నా మూలంగానే జరుగుతుందని సెలవిస్తున్న గొప్ప దేవుడా, వాటన్నిటిని మేము నమ్మి నిజమైన దేవుణ్ణి, మా రక్షకుణ్ణి తండ్రి మేము ఎన్నుకొని రక్షణ మార్గంలోకి మా మారు మనస్సుని విరిచి నలిగి ప్రభా భయము భక్తి కలిగిన హృదయాలతో మేము మీ దగ్గర ప్రార్థించే భాగ్యం దయచేయండి. మా కుటుంబాల్లో రక్షణ కలిగించండి తండ్రి. ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ రక్షణ మార్గంలోకి నడిచినట్లు సహాయం దయచేయండి. మా అతిక్రమములను మేము తీసివేసినట్లు ప్రభా, మా అతిక్రమములను మేము చేయక తండ్రి, వాటి వైపు మేము నడవక తండ్రి, మీ రక్షణ మార్గంలోకి మేము నడిచినట్లు సహాయాన్ని దయచేయండి తండ్రి. ఉన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకునే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. అనేక మంది వచ్చి ఉన్నారు, ఇంకా అనేక మంది రాలేక ఉన్నారు. వారికి ఇంకొక మారు సమయాన్ని దయచేయండి. వారు మీ సన్నిధిలో మోకాళ్ళని ప్రార్థించే భాగ్యాన్ని, వారి యొక్క హృదయాలను మీ బంగారు పాదాల దగ్గర పరిచే భాగ్యాన్ని దయచేయండి. అందుకు నీకు వందనాలు, స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా తండ్రి. అనేక మంది బాధలతో ఉంటుండగా వారి యొక్క బాధల గురించి, వారి యొక్క రోగముల గురించి తండ్రి మేము ప్రార్థిస్తూ ఉండగా మా ప్రార్థనను జవాబిచ్చిన దేవుడా నీకు వందనాలు, నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. అలాగే సుందరరావు గారి గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. తను మీరు ముట్టండి తండ్రి, సహాయాన్ని దయచేయండి. ఎక్కడైతే అనారోగ్యంగా ఉందో ఆ యొక్క భాగాలను మీరు ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయండి. అందుకు నీకు వందనాలు, స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. అలాగే ప్రభా 10 years క్రిస్టోజెస్ గురించి మేము ప్రార్థించి ఉన్నాము. మీ యొక్క క్షేమాభివృద్ధిని కృప వెంబడి కృప చూపిస్తూ, నీ యొక్క రక్షణ శృంగాన్ని ఇస్తూ ప్రభా, మీ యొక్క మహిమను కుమ్మరించి మీరు మహిమ ఘనత ప్రభావం పొందుకున్నందుకు తన సర్జరీలో సహాయం దయచేసి నీ యొక్క ఆకాశ వాకిళ్లను తెరిచి నీ యొక్క రక్తంతో తనను ప్రోక్షించి తండ్రి నీ సాక్షిగా నిలబెట్టినందుకు నీకు వందనాలు. అందుకు నీకు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. బాధ వేదనలతో ప్రభా మేము ప్రార్థన చేసే హృదయం దయచేయండి తండ్రి. హాస్పిటల్లోనూ ప్రభా స్టాఫ్ను ప్రభా డాక్టర్స్లో ప్రారంభ వైద్యుడిగా మీరుంటూ తండ్రి నీ యొక్క కార్యము జరిగించినందుకు మీ మేలును మేము మరొక మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భాగ్యాన్ని దయచేయండి. అందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. త్వరలో తిరిగి వచ్చి ప్రభా నీ యొక్క మందిరంలో నీ యొక్క సాక్షిగా వారిని వారి కుటుంబం నిలబెట్టినట్లు అనేక మందికి మీ వైపు త్రిప్పినట్లు మీ ఆత్మను వారిపై కుమ్మరించండి. అందుకు నీకు వందనాలు, స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం రాజా తండ్రి. తిమోతి గారి గురించి ప్రార్థిస్తూ ఉన్నాం. తను మీరు ముట్టండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. బాప్తీస మార్గంలోకి నడిచినప్పటికీ ప్రభా తండ్రి నీ యొక్క రక్షణ పొందినప్పటికీ లోకం వైపు తిరిగి ఉండగా మీరే సహాయం దయచేయండి తండ్రి. 7 మార్లు ఈ యొక్క లోకం వైపు పడిన ప్రభా నీ యొక్క రక్షణ శృంగము ప్రభా మమ్మల్ని కాపాడుచున్నాను సెలవిస్తున్న దేవుడా నీకు వందనాలు. తను మీరు ముట్టండి, తన కుటుంబాన్ని మీరు ముట్టండి, దీవించండి, ఆశీర్వదించండి. తన తల్లిదండ్రులను దీవించి ఆశీర్వదించండి. వారందరి కుటుంబంతో నీ మందిరానికి నడిచి నీ సాక్షులుగా నీ యొక్క ప్రార్థన శక్తిని పొందుకొని నేను ప్రార్థించే భాగ్యాన్ని వారికి దయచేయనందుకు నీకు వందనాలు, స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. అలాగే సంతం గారి విషయంలోనూ సహాయం దయచేయండి తండ్రి. ఆ యొక్క విరిగిన ఎముకను మీరు అతికించండి, మీరు ముట్టండి. ఎండిన ఎముకల్లో సత్తు నింపిన గొప్ప దేవుడా నీకు వందనాలు తండ్రి. ఈ యొక్క రక్తాన్ని తనపై ప్రోక్షించి త్వరగా కట్టుకున్నట్లు సహాయం దయచేయండి. నీ మందిరానికి వచ్చి నీకు సాక్షిగా
తండ్రి నిలబడినట్లు సహాయం దయచేయనందుకు నీకు వందనాలు, స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి మనం ధ్యానంతో అక్కడ నేను సెలవిచ్చిన దేవుడా, 2-3 కన్నా ఎక్కువగా ఒక గుంపులాగా మందలాగా కూడి ప్రభా మేము ప్రార్థిస్తూ ఉండగా మా మధ్య సంచరిస్తున్న సజీవుడైన దేవుడా నీకు వందనాలు. యుగ యుగములో సజీవుడా మా సర్వాధికారి నీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. అలాగే తండ్రి శాలం దగ్గరికి తండ్రి జ్వరం వచ్చిండగా మీ కృపను కుమ్మరించండి. ఆ యొక్క జ్వరాన్ని మీరు కట్టడి చేయండి తండ్రి. నీ పరిచర్యలో ఇంకా విరివిగా వాడుకోనండి. ఈ యొక్క ఆత్మీయ అభిషేకాన్ని తనపై దించండి తండ్రి. అనేక పాటలు రాయించి ఉండగా ప్రభా ఇంకా నీ కృపను దయచేసి నీ యొక్క పరిచర్యను నీ యొక్క పంటను విస్తారంగా కోసే భాగ్యాన్ని తనకు దయచేయనందుకు నీకు వందనాలు. కుటుంబానికి ఆదరణ కలిగించండి. జ్వరం త్వరగా తగ్గి ప్రభాని యొక్క మందిరానికి నడిచే కృపను కుమ్మరించండి. సంపూర్ణ స్వస్థతను తనకు శ్రీకరంగా దయచేసినందుకు నీకు వందనాలు, స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. అలాగే ప్రభా ఎఫ్ఎఫ్ల గురించి ప్రార్థిస్తూ ఉండగా తన యొక్క కాలు ఎముకని మీరు ముట్టండి తండ్రి. ఎక్కడైతే ఎక్కువగా పెరిగి ఉన్నదో తండ్రి, ఎక్కడైతే నీ యొక్క నడకకు అడ్డుగా ఉందో యేసు నామములో వాటిని లయపరచండి. అందుకు నీకు వందనాలు, స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మీ యొక్క రక్తాన్ని అక్కడ ప్రోక్షించండి. ఆ అణువణువును మీరు ముట్టండి. మీ గాయపడిన హస్తంతో ముట్టి సంపూర్ణ స్వస్థత శ్రీఘ్రంగా తనకు దయచేయండి. ముందుకు నడిపించండి. మీ పరిచర్యలో వాడుకోనండి. కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. అందుకు నీకు వందనాలు, స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. అలాగే తండ్రి రాజశేఖర్ బుజ్జి గారి మ్యారేజ్ గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి యొక్క మ్యారేజ్ దినాన్ని మీ యొక్క సన్నిధిలో జరుపుకుంటుండగా తండ్రి జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు తండ్రి. నరుడు ఒంటరిగా ఉండకూడదని జత చేసిన దేవుడా నీకు వందనాలు. వారి కుటుంబంతయు మీ సన్నిధిలో గడపడానికి సహాయం దయచేయండి. మీ సాక్షులుగా జీవించడానికి సహాయం దయచేయండి. మారు మనసు పొంది ప్రభా ప్రార్థన యోధురాలుగా తను ఉంటుండగా ఇంకను తన కుటుంబాన్ని మార్చుకునే భాగ్యాన్ని తనకు దయచేయండి. అన్న ఉండి ప్రార్థన తను చేయగలన నీ కృపను కుమ్మరించండి, దీవించి ఆశీర్వదించండి. అందుకు నీకు వందనాలు, స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం దేవా. అలాగే కుమారి గారి గురించి ప్రార్థిస్తున్నాం. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. బీపీ ఎక్కువగా ఉంటుండగా ప్రభా మీరే యొక్క బీపీని కంట్రోల్ చేయండి. మీ కృపను కుమ్మరించండి. ఎందుకంటే సమస్తము నీ వల్లనే జరుగుతుంది. నమ్మకమైన దేవుడు, నిజమైన దేవుడు నీవే, వాగ్దాన పుత్రుడు నీవే. అవన్నీ మేము నమ్మి మీ నమ్మకమైన ప్రభా మీ బంగారు పాదాల దగ్గర అడుగుచున్నాం. అందుకు నీకు వందనాలు. తన మీరు ముట్టి తండ్రి బీపీని కంట్రోల్ చేసి నీ యొక్క ప్రార్థన యోధురాలుగా తన నుంచి ముందుకు నడిపించండి తండ్రి. ప్రార్థన శక్తిని తనకు దయచేయండి. కుటుంబాన్ని మార్చుకునే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. విశ్వాసంలో ఇంకను ముందుకెళ్ళడానికి విరిగి నలిగిన హృదయాన్ని తనకు దయచేయండి. అందుకు నీకు వందనాలు, స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. బాప్తిస్మ మార్గంలో నడిచి ఉండగా ప్రభా సాతాను మమ్మల్ని తొక్కడానికి చూస్తూ ఉండగా మేము సాతాను క్రియలకు లొంగక మీ యొక్క రక్షణ శృంగంలో ముందుకు వెళ్ళినట్లు తండ్రి ఈ యొక్క పరిచర్యను ఇంకనూ ముందుకు కొనసాగినట్లు కుమారి గారిని మీరు దీవించి ఆశ్రయించినందుకు నీకు వందనాలు, స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ కృపను కుమ్మరించి యేసు ప్రేమ ప్రార్థనశాల విస్తారంగా విస్తరింపబడుటకు మీ చిత్తానుసారంగా మేము నడుటకు సహాయాన్ని దయచేసినందుకు నీకు వందనాలు తండ్రి. అనే రోగం పెట్టువాడు నీవే, గాయం పెట్టువాడు నీవే, తీయువాడు నీవే తండ్రి. అది మేము నమ్మి ఏది జరిగినను మా జీవితాల్లో అది నీ వల్లనే జరిగిందని మీకు ముందుగా ప్రార్థించే ప్రార్థన బలాన్ని, ప్రార్థన శక్తిని, ప్రార్థన యోధులుగా మమ్మల్ని మార్చండి తండ్రి. అందుకు గాను మీకు వందనాలు, స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అనేక మంది యవ్వనస్తుల ప్రభా యేసు ప్రేమ ప్రార్థనశాలలో ఉంటుండగా తండ్రి ఈ లోకం వైపు కాక తండ్రి మీ వైపు మీ రక్షణ మార్గం వైపు నడిచే భాగ్యాన్ని దయచేయండి. బాప్తిస్మ మార్గంలోనికి వారిని నడిపించండి. అందుకు నీకు వందనాలు, స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ నూతన దైవ సేవలు ఏమనతండి తండ్రి. ఈ మందిరంలో ఉన్న ప్రభా యేసు ప్రేమ ప్రార్థనశాలలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపను కుమ్మరించండి. కుటుంబాల్లో సమాధానాన్ని దయచేయండి. చేసిన మేలును మరొక తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి. అందుకు నీకు వందనాలు తండ్రి.
మధ్యాహ్న కాల సమయంలో మీ కృపను కుమ్మరిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ మీ చిత్తమైతే తండ్రి మేము ఇంకొకసారి మిమ్మల్ని కలుసుకునే భాగ్యాన్ని దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ పవన పాదములకు వందనాలు నాయన. ఇదిగో ప్రభు, ఇంతవరకు చేయబడిన ప్రార్థనలని నాయన విజ్ఞాపనలు, యాచనలు, విన్నపములని ప్రభు మీ పాదాలకు సమర్పణ చేస్తున్నాను తండ్రి. ఇదిగో ప్రభు, మీ దాసులు చేసిన ప్రార్థనలు నేను ఎక్కువ చేస్తున్నాను ప్రభు. నాయన కృప చూపించి కనికరించి దయ చూపించండి నాయన. యేసు ప్రేమ ప్రార్థనశాలలో జరుగుతున్నటువంటి పరిచర్యలు బాల్యభాగస్థంలో తన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఇదిగోనైనా భోజనాలు ఏమైనా పలహారాలు మీ ప్రభు మరిగా తండ్రి, మరి అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ప్రభు మరి ఆటోలను కూడా తండ్రి మీ పిల్లలు సమర్పణ చేస్తున్నారైనా అటు వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. కృప చూపించి కనికరించండి నాయన. ఇది వాహనంలో చుట్టూ మీ కంచి వేయండి ప్రభు. నేను పరిచర్యలు వాడబడుతున్నటువంటి ఆటోలను తండ్రి మీ స్వాధీనంలోకి తీసుకోండి ప్రభు. నేను ఆటోలు నడుపుతున్న మీ బిడ్డలు మీ స్వాధీనంలోకి తీసుకోండి ప్రభు. ఆటోల చుట్టూ మీ కంచెను వేయండి. రాకపోకలు ఏందో మీ కృప కనికరం సమాధానంతో తండ్రి గొప్ప రక్షణ ఏర్పాటు చేయమని అందరినీ యేసుక్రీస్తున్నాము ప్రార్థిస్తున్నాం ప్రభు. అలాగే తండ్రి అందరూ కూడా ప్రభు బైకుల మీద వచ్చినారు ప్రభు. అటు బైకులు కూడా తండ్రి మీ కృపతో మీ కనికరంతో తండ్రి మీ పాపలను దయచేయమని యేసు పరిశుద్ధంలో ప్రార్థిస్తున్నాను ఆయన. ఏది ఏమైనా ప్రభు యేసు ప్రేమ ప్రార్థనశాలకు తండ్రి మా గ్రామం నుండి ఇక్కడికి వచ్చి క్షేమకరంగా ఎలాగైతే వచ్చినాము ప్రభా, తిరిగి క్షేమకరంగా మా గృహంలోకి చేరే వరకు ప్రభా మీ కాపుదలను ఉపయోగించమని మీ రక్షణ కటాక్షం అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధంలో ప్రార్థన వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. పరలోక ప్రార్థన చేసుకుందాం. పరలోకమందు నా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూలోకమందు నెరవేరిన గాక. మానుదిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము. మమ్మల్ని శోధనలోకి పోనీ కీడును తప్పించము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమయు నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన రక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ భూలోకమందు చెదిరిపోయిన సకల పరిశుద్ధులకును యేసు ప్రేమ ప్రార్థనశాలకును కూడి వచ్చిన సంఘస్థులందరికీ వారి కుటుంబాలకును రక్త సంబంధులకును క్రీస్తు రాకడ పరంతంలో కాచి కాపుదల చేసి భద్రపరిచి దీవించి ఆశీర్వదించి కృప చూపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రభుయేసు రక్తమునకేచ్చి శిలువ రక్తమునకేచ్చి ప్రభుయేసు రక్తమునకేచ్చి శిలువ రక్తమునకేచ్చి అపవాది క్రియలకు అంతకాల నాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. ఒకరికొకరు వందనాలు చెల్లించుకొని ప్రభు నామమున మహిమపరచుకుందాం. మరి ప్రకటన ఈరోజు మరి సాయంత్రం బ్రదర్ పాస్టర్ అజయ్ గారి యొక్క సహోదరి మనీషా వారి కుమార్తె బాబా మనీషాకి బాబు పుట్టి సంవత్సరం అవుతుంది. మరి మొదటి బర్త్డే సెలబ్రేషన్ జరిపించుకోవాల్సిండగా మనందరినీ కూడా ఆహ్వానించారు కాబట్టి మనందరం కూడా ప్రయోగానికి ప్రయత్నం చేయండి. అందరూ కూడా ఆ కూటమిలో పాల్గొని కావాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అలాగే మన మధ్యలో రాజశేఖరు ఉద్యోగంలో పెళ్లి రోజు కూడా ఈరోజు అటువంటి పెళ్లి రోజు మన మధ్య సెలబ్రేషన్ చేసుకున్నాం కాబట్టి వారందరి గురించి కూడా మీరు ప్రార్థించమని ప్రభుపేట అందరికి మనం చేస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. అందరికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. అందరి భోజనానికి వెళ్ళండి. అరే ముందు క్యాటన్ బాయ్స్ లేదా బాయ్స్ ఇంట్లో ప్యాకెట్ ఉంది.
మామ రేపుల్లో ఏంటి ప్లేట్ పెట్టి అన్నం పెట్టి సార్కి